రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ల కలయికలో రూపొందుతున్న చిత్రం రెండో షెడ్యూల్ ఈ నెల 8 నుంచి మొదలు కానున్నట్లు తెలిసిందే. లోగడ, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ తాజా చిత్రం తొలి షెడ్యూల్ పోలవరం పరిసర ప్రాంతాల్లో జరిగినట్లు తెలిసిందే. దాని తర్వాత రెండో షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉండగా ఎండలను దృష్టిలో పెట్టుకుని ఓ వారం ఆలస్యంగా చిత్రీకరణను ఆరంభించాలని చిత్ర బృందం నిర్ణయించుకుందని పరిశ్రమలో అంటున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి సమీపంలోని ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారని, ఇందులో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇంతవరకు ఈ చిత్రానికి టైటిల్ ను ఖరారు చేయకపోవడంపై ఎలాంటి టైటిల్ ను పెడతారనని ఆసక్తి ప్రేక్షకాభిమానుల్లో తీవ్రంగా నెలకొంది. టైటిల్ ను ఖరారు చేయమంటూ దర్శకుడు సుకుమార్ పై అభిమానులు ఒత్తిడి తీసుకురావాలంటూ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలో సరదాగా వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ ఓ 4 టైటిల్స్ పరిశీలిస్తున్నారని, వాటిలోని ఓ టైటిల్ ని ఖరారు చేస్తారని, ప్రస్తుతం చైనాలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి అక్కడి నుంచి రాగానే ఆయనకు చూపించి టైటిల్ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని పరిశ్రమలో వినిపిస్తున్న టాక్. రామ్ చరణ్ సరసన సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రం పల్లెటూరు ప్రేమ కథ నేపథ్యంలో సాగుతుందని, వీరిద్దరి పాత్రలు విభిన్నంగా ఉంటాయని వార్తలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం సమ్మర్ టూర్ లో ఉన్నారు. పెద్ద ఆర్టిస్టులు ఆట విడుపుగా వేసవి వచ్చిందంటే ఎక్కడో ఒక చోటకు టూర్ వెళ్లడం చూస్తున్నదే. రామ్ చరణ్ కూడా తన సతీమణితో లండన్ యాత్రలో ఉన్నారు. రెండో షెడ్యూల్ మొదలయ్యే లోపే ఆయన హైదరాబాద్ కు చేరుకుని ఆ తర్వాత రాజమండ్రికి షూటింగ్ కు వెళ్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతి బాబు నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.